ఫైనల్‌గా ఉమ్రా వెళ్ళాల్సిన బిగ్ డే అయితే వచ్చేసింది. ఇవాళేనండి. సో, ఇంకా బ్యాగ్స్ అన్నీ బయట పెట్టుకున్నాము. ఇంకా ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేసాం కానీ లంచ్‌లోకి ఏం వండలేదు నేను ఇంట్లో. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ వాళ్ళు అన్నారు అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు కదా! ఇంకా నేనే రైస్ తీసుకొస్తాను అనేసి చికెన్ కర్రీ, బగారా రైస్ అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంటి దగ్గర నుంచి. ఇంకా అదే తినేసాము. తినేసిన తర్వాత బ్యాగ్స్ అన్నీ చెక్ చేసుకున్నాక ఇంకా దువా చదువుకునేసరికి 2:33 అయిపోయింది. అలానే ఇంకా కోసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా 5 అవుతుంది. ఇంకా కార్ వస్తుందేమో అనేసి లగేజ్ అంతా బయట పెట్టేస్తున్నారు మా డాడీ సోహెల్. ఇంకా మా మమ్మీని చూశారు కదా, మా మమ్మీ. సో వీళ్ళైతే వచ్చారు మార్నింగ్ అని చెప్పాను కదా. ఇంకా వీడియో తీసేది మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా ఇప్పుడైతే మంచిగా అని చెప్తాను. ఒక పిచ్చి పని అనమాట ఇది. ప్రింట్అవుట్ 50 రూపీస్ తీసుకున్నారు. అదేదో మా వారు కాలేజ్లో తీస్తే 0 మనీతో అయిపోయేది. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి కదా. 5 మినిట్స్లో 100 రూపీస్ సంపాదించేసుకున్నారు కూర్చున్న దగ్గరే ప్రింట్అవుట్ తీసి అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే మంచిగా మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనమాట, నేను వెళ్తాను నాన్నమ్మతో అనేసి. ఇంకా వాడికి దగ్గుందని ఎయిర్పోర్ట్కి మమ్మల్ని వద్దన్నారు మామయ్య. ఇంకా మేమైతే వెళ్ళలేదు, మా వారు వెళ్ళారు ఎయిర్పోర్ట్కి. ఇంకా అప్కమింగ్ షార్ట్స్లో కూడా ఉంటుంది చూడండి. ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక్క లైక్ కొట్టేసేయండి. ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ బయట పెట్టుకున్నాం కదా, అదంతా అయిపోయిన తర్వాత అత్తయ్య రెడీ అయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు స్వీట్ తినిపిస్తారు అత్తయ్యకి. అలాంటి ఆ కంటెంట్ అంతా నెక్స్ట్ షార్ట్స్లో చెప్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను. అండ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మా సోయల్ చుమర్ అయితే ఎప్పుడెప్పుడు కార్ వస్తుందా, మేము కూడా ఎప్పుడు ఎక్కి వెళ్తామా అని అనుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలీదు వాళ్ళనైతే తీసుకెళ్ళట్లేదు అని. ఇంకా మొత్తం మా చిన్నోడే చేశాడు, వాడికి దగ్గు. ఇంకా వీళ్ళకి ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ టైం అంత బాగుండదు కదా అనేసి వెళ్ళలేదు మేమే. సీ యూ ఆల్ సూన్.